నా మార్నింగ్ రొటీన్ అంటే లేవగానే ఫస్ట్ కిచెన్‌లోకి వెళ్ళడమే. వెళ్ళి ఫస్ట్ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ 5 డేస్ ఇన్ ఎ వీక్ ఇలాగే ఉంటుందండి నా రొటీన్ అనేది. పిల్లలకొకటి, హస్బెండ్‌కి ఇంకోటి. వాళ్ళ చాయిసెస్ ఎలా ఉన్నా మన అల్టిమేట్ ఇంటెన్షన్ వాళ్ళు లంచ్ హ్యాపీగా చేసేసి బాక్సెస్ ఎంప్టీగా తీసుకురావాలి. సో, యాస్ ఎ మామ్ ఆఫ్ 2 బాయ్స్ వాళ్ళకి నచ్చిందే చేస్తాను. ఆఫ్‌కోర్స్ ఎవ్రి మదర్ అంతే. అండ్ ఇది మనకొక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. నేను పర్సనల్లీ బిలీవ్ చేసేది ఒక్కటే. ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ మన టైంని మాత్రమే కాదు, మన మైండ్‌ని కూడా సేవ్ చేస్తాయి అని. సో, ముందు రోజు రాత్రే కొన్ని పనులు కంప్లీట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ రష్ చాలా తగ్గుతుంది. నేను అలాగే చేస్తాననమాట. నేను మార్నింగ్ ఏం చేయాలో ముందే డిసైడ్ చేసుకుంటాను. సో, నాకస్సలు స్ట్రెస్ అనిపించదు. రైస్, దాల్ స్టవ్ మీద పెట్టేసి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇచ్చేస్తాను. పిల్లలు తినేలోపు లంచ్ అయితే ప్యాక్ చేస్తాననమాట. కుకింగ్, ప్యాకింగ్ అంతా కూడా 7:00కి అయిపోతుందండి నాది. తర్వాత కిచెన్‌ని క్లీన్ చేసి వెసల్స్ అన్నీ బయట వేసేసి కౌంటర్ టాప్ తుడిచేసి నీట్‌గా రీసెట్ చేస్తాను. ఆ తర్వాత మా మెయిడ్ వచ్చేలోపు చిన్న చిన్న పనులు చేసుకుంటూ రూమ్స్ అన్నీ కూడా డస్టింగ్ చేస్తాను. ఏ పని ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అని ముందుగానే ప్లాన్ చేసుకుంటే మన రొటీన్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు వెళ్ళగానే బెడ్ ఎక్కామంటే అసలు బద్ధకం మామూలుగా ఉండదు. ఓన్లీ 10-15 మినిట్స్ అలా సోఫాలో రిలాక్స్ అయ్యి మిగతా పనులు స్టార్ట్ చేస్తాను. ఇల్లు నీట్‌గా మెయింటైన్ అవుతుందనమాట. ఇక్కడైతే నేను ఫస్ట్ హాఫ్ మాత్రమే షేర్ చేశాను. అండ్ సెకండ్ హాఫ్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో లేడీస్, మీ డే స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అంటే ప్లాన్ చేసుకోండి. కిచెన్‌ని ఆర్గనైజ్‌గా ఉంచండి. ఒక్కో పని ఒక్కో స్టెప్‌గా కంప్లీట్ చేయండి. మీ రొటీన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటే కామెంట్ చేయండి.